నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్. ముఖ్యమంత్రి చంద్రబాబు 5 హామీలు సంతకాలపై ప్రజల హర్షం. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలవెల బాబ్జీ. రూరల్ మండలం పడాలలో హత్య. పాత బాకీ నేపథ్యంలో ఘటన. యోగా డే సందర్భంగా పట్టణంలో బైక్ ర్యాలీని ప్రారంభించిన పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కడకట్ల జనతా చారిటబుల్ ట్రస్ట్లో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వంగపండు రామ్మోహనరావు ఆధ్వర్యంలో నిడదవోలు రాజేశ్వరి రామకృష్ణన్ నేత్ర వైద్యశాల వైద్య సేవలు అందించారు. పదమ్ కుమార్ గుప్తా ఆర్థిక సహకారంతో ఈ శిబిరం నిర్వహించారు. 132 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఉచిత కంటి ఆపరేషన్లు 14 మందికి, 23 మందికి ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. శిబిరాన్ని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మదన్ మోహన్ అగర్వాల్, చిన్నం జగదీష్, జీడిగుంట హరిబాబు, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, బాపయ్య శర్మ, పేరూరి కాసయ్య, సుంకర శ్రీనివాస్, దాట్ల లక్ష్మీపతిరాజు, వివిఎన్ లక్ష్మీనారాయణ, సన్నిధి సూర్యనారాయణమూర్తి, భీమవరపు లక్ష్మి, పచ్చ వెంకటేశ్వరరావు, కిరణ్ కుమార్, సిహెచ్ వెంకటేశ్వరరావు, పడాల మహేశ్వరరావు, త్రిమూర్తులు, ఆంజనేయ స్వామి, ప్రసాద్, వరదరాజపురం ఆచార్యులు, సిద్ధాంతి పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్స ప్రారంభించే అవకాశం కల్పించినటువంటి మా జనతా డాక్టర్ గారు అంటాం. ఆయన నిరంతరం పేద ప్రజలకు సేవ చేయడానికి మరి ఆయన ఎప్పుడు కూడా తప్పిస్తూ ఉంటారు. అందులో ఆయన లయన్స్ క్లబ్లో ఉండడం, లయన్స్ క్లబ్ అంటే సేవకి మారుపేరు. అలాంటి లయన్స్ క్లబ్లో ఉండడం, ఆ క్లబ్ కూడా అది మంచి పేరు తెచ్చే విధంగా ఆయన ఎప్పుడు మెడికల్ క్యాంపులు కానీ, లేని వాళ్ళకి ఎవరిన ట్రీట్మెంట్ చేయించడం కానీ, మరి ఆయన భగవంతుడు ఆయన అప్పుడు అలాగ ఉన్నాడు, ఇప్పుడు అలాగ ఉన్నాడు. భగవంతుడు ఆయన్ని సర్వదా ఆరోగ్యం ఇచ్చి అలాగే ఈ లయన్స్ క్లబ్ ద్వారా మరిన్ని సేవలు పెంచే అవకాశాన్ని మరి కల్పించాలని, మరి లయన్స్ క్లబ్ని ఇవాళ చాలా డెవలప్ అంటే సేవ చేయడంలో ముందు తీసుకెళ్ళినటువంటి మెంబర్స్ అందరూ ఉన్నారు లయన్స్ క్లబ్ తాడేపల్లిలో. మరి రాబోయే రోజుల్లో మరిన్ని సేవలు అందించే విధంగా మనందరూ కలిసి ఒక మంచి పేరు తెచ్చే విధంగా తాడేపల్లి పట్టణానికి మీ అందరి సహకారాన్ని కూడా నిర్దిస్తూ ఉన్నా. ఏదైనా లేనోళ్ళ ప్రాంతంలో మెడికల్ క్యాంపులు పెట్టినప్పుడు కానీ, ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు కానీ మీ అందరూ సహకరించాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుతూ ఉన్నాం. ఇవాళ మెడికల్ క్యాంప్ని మీరు ప్రారంభించి మరి లేని వ్యక్తులందరూ కూడా, ప్రజలందరూ కూడా ఉచితంగా మరి వాళ్ళ కళ్ళజోళ్ళు కూడా ఫ్రీగా వేసే విధంగా మరి మీరు చేసిన ఏర్పాటుకి మందులు ఫ్రీగా ఇచ్చే విధంగా మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుని తాడేపల్లి కాన్స్టిట్యున్సీ తరఫున ఇలాంటి సేవల్ని కాన్స్టిట్యున్సీ పరిధిలో మీరు అందించాలని, మరి ఇంకా మన లయన్స్ క్లబ్లో నేను స్పిరిట్లో కూడా నేను మెంబర్గా ఉన్నాను. మరి ఖచ్చితంగా మనందరూ కలిసి మనందరూ వంతుగా లయన్స్ క్లబ్లు అన్ని కలిపి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ తాడేపల్లి పట్టణంలో మెమరబుల్ ఏదో ఒకటి నిలబడేలాగా ప్రయత్నం చేయాలి. దానికి మీ సహకారాన్ని ముందు మీరు ఉండాలని చెప్పి, ఎందుకంటే ఇది ఫస్ట్ మదర్ క్లబ్, ఇది ఫస్ట్ పెట్టిన క్లబ్ కాబట్టి మీ సహకారాన్ని అందరూ వేసి మనం ఒక లయన్స్ క్లబ్కి ఒక పార్క్ లాంటిది ఒకటి తయారు చేసే అవకాశాన్ని మీరు అందరూ కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటాను. ఎందుకంటే ఏదో కలిసాం ఒకళ్ళు పోడుకుంటూ వెళ్ళిపోతాం కాదు, మనం కలిసే ఉంటే మనం ఏదో ఒకటి జరగాలి. ఆ జరగాలనే దానికి నాంది పలికే బాధ్యత మీ మీద పెడుతున్నాను. మీరు అందరినీ కలపండి, ప్రెసిడెంట్లు అందరినీ ఒక మీటింగ్ చేద్దాం. మరి ఏదో ఒకటి మీకు ఒక స్థలం కేటాయిందో దాంట్లో మన పార్క్ కట్టి మన ఇక్కడ ఇంపార్టెంట్ మన డాక్టర్స్ కానీ ఎవరైనా ఉంటే విగ్రహాలు పెట్టుకుని ఏర్పాటు చేసుకుందాం. దాన్ని మీ అందరి సహకారాన్ని అందిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ వంగపండు రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా ప్రతి నెల 3వ ఆదివారం నాడు ఐ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ 50 నుంచి 100 మంది పేషెంట్లు చూపించుకోవడం, మరి పదమ్ కుమార్ గుప్తా గారి యొక్క సౌజన్యంతో ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ కూడా కళ్ళజోళ్ళు ఈ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ప్రతి నెల కూడా 15 మందికి కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయించడం జరుగుతోంది.
ఈనాటి కార్యక్రమానికి మన నూతన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మా అందరికీ కూడా మరి మేము చేసేటువంటి కార్యక్రమానికి తోడ్పాట్లు అందించినందుకు మరి ఆయనకి తాడేపల్లి లయన్స్ క్లబ్ తరఫున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 హామీలపై సంతకాలు చేయటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు బాబ్జీ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ మెగా డిఎస్సి, భూ పరిరక్షణ చట్టం, వృద్ధులకు పెన్షన్లు, అన్నా క్యాంటీన్, నిరుద్యోగుల స్కిల్లపై సంతకాలు చేయటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో గొర్రెల శ్రీధర్, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, పాతూరి రాంప్రసాద్ చౌదరి, షేక్ బాజీ, పసుమర్తి రామలక్ష్మణ్, నలమిలి గోపిరెడ్డి, కాకర్ల సుభద్ర, సుందర రమాదేవి, లింగంపల్లి స్వాతి, లీలా, ముప్పిడి రమేష్, ఎర్రబండి సతీష్, మిద్దె కనకారావు, పసలపూడి రాంబాబు, చెప్పుల వాసు, ముత్యాల శ్రీనివాస్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రతి సోమవారం పోలవరం కంప్లీట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షణ గతంలో కూడా చేశారు. మళ్ళీ రేపటి రోజున ప్రారంభం జరుగుతుంది. మన జిల్లా అధ్యక్షుడు రామరాజు గారు ఈ పోలవరం కార్యక్రమానికి ఇక్కడి నుంచి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. వచ్చేవాళ్ళు ఎవరున్నా సరే రావచ్చు అని చెప్పి చెప్తూ ఈవేళ మొత్తం ఖజానా ఖాళీ చేసి మరి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పడం జరిగింది. శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే కూడా ఎప్పుడు కూడా ఆ శ్వేతపత్రం రిలీజ్ చేసిన పరిస్థితులు వెళ్ళిపోయిన ప్రభుత్వానికి లేదు. ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటనేది ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ గారు అన్నీ కూడా తీసుకుని ఆ కార్యక్రమాలని మరి చేయడం జరుగుతుంది. ఈవేళ అమరావతి చూస్తూ ఉంటే మళ్ళీ మన రాజధాని అమరావతి అనేలాగా ఈవేళ అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. డెవలప్మెంట్ ఉంటేనే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సన్నద్ధులై ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే ఈ అమరావతి ల్యాండ్స్ ఉన్నాయో అవి పూర్తిగా ప్రభుత్వానికి ఉపయోగపడతాయని చెప్పి ఈ సభాముఖంగా నేను ఈ ప్రెస్ మీట్ ప్రకారంగా నేను చెప్పదలుచుకున్నాను. మరి ఈవేళ ఎంత మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు కాబట్టే ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు కోరుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి మద్దతుతోటి, మోడీ గారి మద్దతుతోటి ఈవేళ కేంద్రంలో కూడా చక్రం తిప్పగలిగే అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చిందంటే అది ఈ కూటమి వల్లే వచ్చిందని చెప్పి ప్రజలు కూడా బలంగా నమ్ముతూ ఉన్నారు. ఎక్కడా కూడా అవినీతి మరకలు లేకోకుండా మరి అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పి అధికారులు కూడా పూర్తి సహకారం అందించాలని, ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి ప్రతీకార చర్యలకి పాల్పడవద్దని చెప్పి మన టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కార్యకర్తలు కూటమికి చెందిన ప్రతి ఒక్కరూ కూడా సమన్వయం పాటించి ఇది మనకి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్, ఆ మ్యాండేట్ మనం 10 కాలాల్లో మరి పదిలపరుచుకోవాలంటే మరి మనం దుందుడుకు చర్యలు ఏది కూడా చేయొద్దని చెప్పి మరి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ లో ఏదైతే హామీ ఇచ్చారో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బందులు పాలవుతా ఉన్నారు. తప్పనిసరిగా నేను అధికారంలోకి వస్తే మొట్టమొదటగా మరి మెగా డిఎస్సి తీస్తానని చెప్పడంలో కానీ, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేసే విషయంలో మొట్టమొదటి రోజు మరి రద్దు చేసే విషయం కానీ, అవాతాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3,000ని 4,000 వెంటనే చేస్తారన్న మాటను తూచా తప్పకుండా మరి మొదటి రోజే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని సంతకం పెట్టడం, అలాగే అన్నా క్యాంటీన్లు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అన్నదాన కార్యక్రమం జరగడానికి మొట్టమొదటిగా మరి ఆ రోజు సంతకం పెట్టడం, ఏదైతే యువతకు నైపుణ్యాన్ని పెంచే విధంగా స్కిల్ డెవలప్మెంట్ లో మరి వాళ్ళకి నైపుణ్యాన్ని పెంచే విధంగా మరి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని కూడా పెట్టడం, ఇదంతా ఖచ్చితంగా 5 కూడా పూర్తి స్థాయిలో మరి ఆయన చేసి ఏదైతే మరి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకునే దిశగా ప్రజలకు సేవ చేయడానికి అందరూ కూటమి అభ్యర్థులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తారు. నాయుడు గారు నిన్నటి రోజున 5 హామీల మీద సంతకం పెట్టడం జరిగింది.
అందులో భాగంగా వృద్ధులకు, వికలాంగులకు అలాగే డయాలసిస్ పేషెంట్లందరికీ కూడా 4,000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. ఏదైనా పెన్షన్ పెంచడం అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. గతంలో 75 రూపాయలు ఉన్న పెన్షన్ని 200 రూపాయలు చేయడం, ఆ తర్వాత అదే పెన్షన్ని 1000 రూపాయలు చేయడం, తర్వాత 2,000 రూపాయలు చేయడం, ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాల్లోనే దాన్ని 4,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అలాగే డయాలసిస్ పేషెంట్కి ఎంత ఇబ్బంది పడతాడో అందరికీ తెలుసు. ఎంత ఉన్నతమైనా సరే ఆ వైద్యానికి కావాల్సింది డబ్బు. ఆ డబ్బును సదుపాయం చేసింది చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే వృద్ధులకు ఆ డబ్బులు పెన్షన్ ఇచ్చిన వెంటనే 1వ తారీఖున ఇప్పుడు అందరూ వాలంటీర్లు ఇస్తున్నారని వారు కాదు. చంద్రబాబు నాయుడు వ్యవస్థలో పొద్దున్నే 5 గంటలకి పెన్షన్ ఇచ్చేవారు. సాయంత్రంకి 80% పెన్షన్ ఇచ్చే ఘనత ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి. అడ్మినిస్ట్రేషన్ చేయడం వ్యవహారం వస్తే చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకులు లేడని చెప్పచ్చు. జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు ప్రకటించి ఆ పథకాలు మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పని ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తల్ని ఇంటింటికి వెళ్ళి చెప్పి ప్రచారం చేయమనడం జరిగింది. ప్రతిపక్షం వారు విమర్శలు చేయడం జరిగింది. ఎక్కడి నుంచి చేస్తారు, మేము ఇచ్చినయే అప్పులు ఉన్నాయంటున్నారు, మీరు ఎలా చేస్తారు, మీరు ఇవ్వలేరని చెప్పని. ఆనాడు మేము చెప్పాం 200 రూపాయల పెన్షన్ని 2,000 రూపాయలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే. అదే విధంగా ఈ రోజు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రభుత్వం రావగానే అమలు చేస్తారని చెప్పని మేము చెప్పడం జరిగింది. అదే చెప్పడంతో ప్రజలు అనూహ్యంగా కూటమికి మంచి మెజార్టీ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని తీసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజలకు మనం ఏదైతే హామీ ఇచ్చామో, మన కార్యకర్తలని ప్రజలకు ఏదైతే హామీలు ఇప్పించామో ఆ హామీలు తుచా తప్పకుండా అమలు చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేదానికి సంతకం పెట్టడం, అటు కార్యకర్తలు కూడా మంచి గుర్తింపు ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రూరల్ మండలం పడాలలో పాత బాకీ నేపథ్యంలో హత్య జరిగింది. పాత బాకీలు వసూలు చేసే సమయంలో లింగంపల్లి బాబీ, రాము అనే ఇద్దరు మధ్య ఘర్షణ జరిగింది. రాముపై కత్తితో బాబీ దాడి చేశాడు. అడ్డు వెళ్లిన రాము బంధువులు కొత్త శ్రీను, కొత్త సరస్వతిలపైన బాబీ దాడి చేశాడు. కత్తిపోట్లకు గురైన రాము అక్కడికక్కడే మృతి చెందాడు. కొత్త శ్రీను, సరస్వతులకు తీవ్ర గాయాలయ్యాయి. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యోగా డే పురస్కరించుకొని పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బాబా రామ్దేవ్ ఆదేశానుసారం భారత్ స్వాభియాన్ ట్రస్ట్ జిల్లా శాఖ ఇన్ఛార్జ్ కరిబండి రామకృష్ణ సారథ్యంలో ఆదివారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి రేలంగి చిత్రమందిర్ సెంటర్ మీదుగా ఎస్వి రంగారావు విగ్రహం సెంటర్ వరకు అధిక సంఖ్యలో యోగా సాధకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కరిబండి రామకృష్ణ, యోగా గురువులు మాధవరావు, చంద్రశేఖర్, సిహెచ్ అంబిక, సుభద్ర, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, మాకా శ్రీనివాస్, అపర్ణ ప్రసాద్, నోకరాజు తదితరులు పాల్గొన్నారు. ఇరవై 21వ తారీఖుని జూన్ 21 జరిగే ఇంటర్నేషనల్ యోగా డేకి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి అందరూ ఆ యోగాలో ఉన్న ఆరోగ్య సిద్ధాంతాలందరినీ పాటిస్తారని కోరుతున్నాను. అలాగే యోగా చేయడం వల్ల అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ దాంట్లో 21ని అందరూ పాల్గొవాలని కోరుకుంటున్నాను. జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే అనేది మనకి ఆవిర్భవించింది. ప్రపంచం మొత్తం పటం మీద భారత్ అనేది ఒక గుర్తింపు పొందింది యోగా వల్లే. సో ఈ యోగా డే సందర్భంగా వేరే వేరే ప్రదేశాల్లో అందరూ చేస్తున్నారు యోగా డే అనేది. కానీ ఇంటిగ్రేటెడ్గా ఒక ప్లేస్లో తాడేపల్లిగూడెంలో చేద్దామనేది మున్సిపల్ ప్రాంగణంలో భారీ ఎత్తున మేము చేస్తున్నాము. ఈ ర్యాలీ మూలంగా అందరికీ మేమందరూ ఆహ్వానం పంపుతున్నాం. అందరూ రండి, ఏజ్తో సంబంధం లేదు, ఆల్ ఏజ్ గ్రూప్స్ ఆర్ ఇన్వైటెడ్. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21న ఘనంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. 10 సంవత్సరాల క్రితం ఈ సాంప్రదాయాన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రారంభించడం జరిగింది. మన భారతీయ విద్య అయిన సనాతన ధర్మంతో కూడుకున్నటువంటి యోగ విద్య ప్రపంచానికి అందించాలనే తపనతో కొంతమంది చేసిన కృషి, కొంతమంది ఆధ్యాత్మిక గురువులు చేసిన కృషి, రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో
అందరి ఆమోదం పొంది జూన్ 21న ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. దానిని ఉద్దేశించి తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందించాలనే ఆకాంక్షతో మా తాడేపల్లిగూడెం పట్టణంలో యోగా సెంటర్స్ నిర్వహిస్తున్నటువంటి యోగా గురువులు భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ అధ్యక్షులైనటువంటి బాబా రామ్దేవ్ గారి యొక్క ఆదేశానుసారం గ్రామ ప్రజలందరినీ రేపు 21వ తారీఖున జరిగే యోగా డేకి ఆహ్వానించడం కొరకై మన అర్బన్ సిఐ గారైనటువంటి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ బైక్ ర్యాలీని ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. అసంపూర్తిగా ఉన్న ఇండోర్ స్టేడియం త్వరలో పూర్తి చేస్తానని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. వానపల్లి సుధాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. క్రీడా ప్రాంగణాన్ని సంపూర్ణ క్రికెట్ స్టేడియంగా
మారుస్తామన్నారు. శారీరక దారుఢ్యంతో పాటు యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తామన్నారు. వానపల్లి సుధాకర్, తొమరాడ చిన్న సలాంలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పైబోయిన రఘు, వర్తనపల్లి కాశీ, నర్సి సోమేశ్వరరావు, పుల్లాబాబి, అడపా ప్రసాద్, కేశవభట్ల విజయ్, మణికుమార్, ముఖేష్, రమేష్, వెంకటరామయ్య, దాట్ల జగన్నాథరాజు, గుండుబొగుల సురేష్ బ్రదర్స్, రామ్మోహన్, రాంబాబు, సత్య తదితరులు పాల్గొన్నారు. వానపల్లి సుధాకర్ గారు ఏర్పాటు చేసినటువంటి క్రికెట్ లీగ్ ఇది ఇక్కడ ఈ రోజు ప్రారంభించినందుకు దీంట్లో 46 జట్లు పోటీ పడుతూ ఉన్నాయి. మరి అందరూ కూడా క్రీడా స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు చేయాలి. ప్రతి నెల కూడా ఈ మనకు అన్ని కాలాలు కలిసి వచ్చినంతసేపు, వర్షాకాలం రానంతసేపు ఈ లీగ్ జరిగే విధంగా, యువతను ఉత్సాహపరిచే విధంగా మరి ఈ కార్యక్రమాలు చేపడుతున్నందుకు వారందరినీ కూడా అభినందిస్తూ, మరి రాబోయే రోజుల్లో దీన్ని క్రికెట్ స్టేడియం చేయాలని చెప్పి 5 సంవత్సరాల క్రితం మనం 2014 సంవత్సరంలో మనం సంక్రాంతి గొర్రెల శ్రీధర్ గారు ఏర్పాటు చేసినప్పుడు మనం మాట్లాడడం జరిగింది. దాన్ని ఈ రోజు ఇంప్లిమెంట్ చేసే దశగా మనకి అవకాశం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి స్థలాలు ఎంతో మందికి ఇస్తూ ఉంటాం. చాలా స్థలాలు ఇచ్చాం. కానీ ఇది శాశ్వతంగా గవర్నమెంట్కే ఉంటుంది. స్టూడెంట్స్ అందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్గా ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా క్రికెట్ కోచ్లను పెట్టుకుని బయట దేశాలకు వెళ్ళే స్థాయి దాకా ఆడించడానికి మనం అన్ని ప్రయత్నాలు చేద్దామని చెప్పి నేను మన కోరిక కూడా నెరవేరాలని చెప్పి భగవంతుని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో చాలా మంది యువకులకు ఉద్యోగం రావాలి. మరి ఇక్కడ మా ఊర్లో అన్నీ ఉన్నాయి. ఇక్కడ మరి బాస్కెట్బాల్ ఉంది, టెన్నిస్ ఉంది, మరి అదేవిధంగా ఇండోర్ స్టేడియంలు ఉన్నాయి. ఇంకో ఇండోర్ స్టేడియం కట్టించబోతూ ఉన్నాం, స్విమ్మింగ్ పూల్ కట్టించబోతూ ఉన్నాం. ఇప్పుడు ఇది క్రికెట్ స్టేడియంగా కూడా డెవలప్ అవుద్ది. క్రికెట్ స్టేడియంకి ఇచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది కాబట్టి ఈ స్థలాలను ఎవరు కబ్జా ఎవరికి అంటే అనాథరిగా అందరికీ ఇల్లు కట్టుకోండి, లేకపోతే అవి చేసేయండి, ఇది చేసేయండి, పప్పు బెల్లాలని పంచకుండా దీన్ని ఈ సుస్థిరంగా క్రికెట్ స్టేడియంగా ఉండాలని నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. దీనికి మరి నా అధికారులు కూడా సహకరిస్తూ ఉన్నారు. ప్రజల ఆకాంక్ష ఇది, యువకుల ఆకాంక్ష. దీన్ని ఖచ్చితంగా తీరుస్తాం. మనం మాట ఇచ్చాం, ఖచ్చితంగా తీరుస్తాం. దీన్ని క్రికెట్ గ్రౌండ్ గా చేయబోతా ఉన్నాం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. దేవుడి దయ వల్ల మరి ఒక 4-5 రోజుల్లో ఈ ప్రకటన రావచ్చు. కలెక్టర్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఆయన కూడా స్థల సేకరణ అన్ని చూపించి మరి ఆయన ఆమోదయోగ్యంతో మరి మనం కూడా దీన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రజల సహకారంతో దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ అవకాశం నాకు కల్పించిన మరి వానపల్లి సుధాకర్ గారికి, మరి వారి మిత్ర బృందానికి, మరి ముఖ్యంగా ఇంకెవరు మన సలాం గారు, కరీం గారు, ఈ క్రికెట్ ని ఇక్కడ ఎప్పుడు ఆడించడానికి వీళ్లే కారణం. అన్ని పనులు మానేసి మరి ఎవరు పెట్టనే ఉండే, అది ఏ పార్టీ వాళ్ళు ఎవరు ఉండే, ఇక్కడ క్రికెట్ జరగాలంటే వీళ్ళందరూ ఉండాలి. దీనికి శ్రమించిన వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజు క్రికెట్ స్టేడియం వస్తుందంటే వీళ్ళ కృషిగా నేను భావిస్తాను. ఎందుకంటే దాన్ని మరి కొనసాగించాలంటే మన కోచ్లు ఉండాలి, నియమ నిబంధనలు తెలిసిన వ్యక్తులు కూడా ఉండాలి, వాళ్ళ సహకారం కూడా కావాలి. ఆల్రెడీ తాడేపల్లిలో చెన్నై వీళ్ళంతా ఉన్నారు కాబట్టి, సలాం వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని మరి డెవలప్ చేసే దిశగా మనందరం ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ విషయం తెలియజేస్తాం. ముఖ్యంగా యువతకు ఈ క్రీడా రంగం ప్రోత్సాహకరంగా ఉండడం వల్ల దేహదారుఢ్యం, శరీరం మన పూర్తి ఆరోగ్యంగా ఉంటూ అలాగే 10 మందికి ఆదర్శంగా నిలవడానికి కూడా ఈ అవకాశం మరి ఈ టోర్నమెంట్ ద్వారా కూడా కలుగుతుంది. ఎందుకంటే 46 టీములు పార్టిసిపేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు నియోజకవర్గ స్థాయిలో. మరి ఇందులో 15 రోజులుగా వాళ్ళు శ్రమించి ఫస్ట్, సెకండ్, థర్డ్ విజేతలుగా కూడా నిర్ణయం జరగడం, అది పెద్దలు మన అన్నయ్య బొలిశెట్టి సీని గారు చేతుల మీదుగా మరి విజేతలకు కూడా బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క స్థలాన్ని కూడా మరి అన్నయ్య కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఒక క్రికెట్ స్టేడియానికి కూడా వారు ఏర్పాటు చేయడాన్ని కూడా మరి భారతీయ జనతా పార్టీ తరఫున మేము స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే అభివృద్ధి చేయాలనే ఆలోచనే తప్ప వేరే ఆలోచన లేని లీడర్షిప్ ఇవాళ ఈ రాష్ట్రంలో ముందుకు వచ్చింది. ఒకళ్ళ ఆచరణకర్త అయితే ఒకళ్ళేమో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, భవిష్యత్తు యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆలోచనతో మరి పవన్ కళ్యాణ్ గారు ఉండడం, మరి అదే ఆలోచనతో అన్నయ్య కూడా ఆలోచనలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా మరి యువతకి సపోర్ట్ గా ఉన్నారు. ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ మరి ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి సుమారు 48 జట్లు పాల్గొనడం జరుగుతుంది. ఈ జట్లలో ఏదైతే ఫైనల్, సెకండ్, థర్డ్ రావడం జరుగుతుంది. వీటికి మంచి గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. 6,000, 3,000, 2,000 అని.
మరి ఏదైతే ఇక్కడ ఎప్పుడు కూడా ప్రతి నిత్యం క్రికెట్ టోర్నమెంట్ ఎక్కువగా జరగడం అనేది మరి ఎమ్మెల్యే గారి దృష్టిలోకి రావడం జరిగింది. ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రోగ్రాంలో చాలా చేయడం జరిగేది. మరి దీన్ని క్రికెట్ టోర్నమెంట్ ని కూడా ఆయన ఒక ఆలోచనతోటి ఏదైతే మన తాడేపల్లి నియోజకవర్గంలో క్రికెట్ టోర్నమెంట్ జట్లు ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది కాబట్టి ఇది రేపు పొద్దున ఈ టోర్నమెంట్ కు ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు. స్టేడియం కింద కట్టాలని చెప్పి మరి మంచి శుభపరిణాయం బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అక్కడ మనకు అందరికీ కూడా మరి ఇక్కడ యువతకు ఉత్సాహంగా అటువంటి వ్యక్తి మనకు రావడం చాలా ఆనందకరం అని చెప్తూ ఇందులో ఫైనల్స్ రన్నర్స్ కి విన్నర్స్ కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకోండి. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మను పేరుచర్ల ఫౌండేషన్ పేరుచర్ల మురళీకృష్ణన్ రాజు ఆదివారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రిగా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి కూడా పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ కాళ్ళ గోపీకృష్ణ, మహమ్మద్ అహ్మద్లు కలిసి శాలువాతో సత్కరించి స్వామి వివేకానంద ప్రతిమను అందించారు. ఈ కార్యక్రమంలో భూపతిరాజు, హరివర్మ, వెంకటరత్నాజీ, సాయి, జితేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ పండుగ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ మూర్తి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో ముస్లిం పెద్దలతో సమావేశం నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రధాన మసీదులు, దర్గాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యాన్ని కాపాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. విద్యతో పాటు అన్ని క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక కోడె వెంకట్రావు హైస్కూల్లో జిల్లా స్థాయి బాస్కెట్బాల్ టోర్నమెంట్స్ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ, పట్టణ స్థాయి క్రీడాకారులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్ది వారి భవితకు బంగారు బాటలు వేస్తామన్నారు. కోడె వెంకట్రావు హైస్కూల్లో సెక్యూరిటీ, లైటింగ్, క్రీడా ప్రాంగణములు, ముంపు సమస్యలు త్వరలో పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చింతకాయల సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ స్కూలు 2014-19 వరకు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. పల్లి విక్రమ్ గారు, రాజేశ్వరి ఇద్దరు కౌన్సిలర్స్ ఉన్నప్పుడు వారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి చెరువును తవ్వించి ఈ ప్రాంతం అంతా వర్షం వస్తే మునిగిపోయేది. దాని నుంచి మనం ఈ లెవెల్కి తీసుకురాగలిగాం. మరి రానున్న 5 సంవత్సరాల్లో కూడా ఈ స్కూల్ని ఒక ప్రైవేట్ స్కూల్కి ధీటుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇక్కడ మంచి టీచర్స్ ఉన్నారు, కాంపిటేట్ చేయగలరు. మరి ఏదైతే మన 5వ వార్డులో ఉన్న స్కూల్కి ఈ స్కూల్కి పోటీ జరిగేది, మరి ఇప్పుడు కూడా అదే విధంగా పోటీ తత్వంతో మన స్కూల్స్ని అభివృద్ధి చేసి పిల్లలందరికీ మన మంచి విద్యాబుద్ధులు నేర్పించి వారి భవిష్యత్తుకి బాటలు వేయవలసిన బాధ్యత మన మీద ఉందనే విషయాన్ని గుర్తించినటువంటి ఈ పెద్ద టీచర్స్ అందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చింతకాయల సత్యనారాయణ కొంతమంది స్టూడెంట్స్ని తయారు చేసి మరి ఆయన స్టూడెంట్స్ చాలామంది ఒక ఎస్ఐ గాను, సిఐలు గాను, చాలామంది ఉద్యోగస్తులు గాను స్పోర్ట్స్ కోటా స్థిరపడిన సందర్భాలు నాకు తెలుసు. మరి అలాంటి వ్యక్తి యొక్క మీ ట్రైనింగ్లో మీరందరూ కూడా నిష్ణాతులుగా తయారయ్యి మరి స్పోర్ట్స్ కోటాలో కూడా మెరిటే కాదు స్పోర్ట్స్ కోటాలో కూడా మీకు మంచి ఉద్యోగాలు రావాలని మరి దీనికి కావాల్సిన సహకారాన్ని ఖచ్చితంగా అందిస్తాం. ఎందుకంటే మన టైంలో ఇండోర్ స్టేడియం ఓపెన్ చేసాం. ప్రసాద్ గారి పేరుతో దాదాపు ₹1 కోటి ఇండోర్ స్టేడియం, షటిల్ కోర్ట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇదే ప్రాంతంలో స్విమ్మింగ్ పూల్ కూడా తయారు చేసాం. కానీ 5 సంవత్సరాల పాటు ఆ పనులు ఏమీ జరగకుండా ఆపించినటువంటి రాజకీయ నాయకులు మన తాడేపల్లిలో ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా మనం రాబోయే 1-2 సంవత్సరాల్లో స్విమ్మింగ్ పూల్ ఓపెన్ అవుతుంది, ఇంకో షటిల్ కోర్ట్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ క్రికెట్ స్టేడియంకి ఆల్రెడీ ప్రపోజల్ పంపించాం. దాంట్లోనే వాకింగ్ ట్రాక్ కూడా వాడుకునే ఏర్పాటు కూడా చేస్తాం. ఎందుకంటే మరి చాలా మంది పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు సత్యనారాయణ. మరి దానికి కూడా ఉపయోగపడే విధంగా మరి ఈ స్కూల్ కూడా ఇంకేదన్నా దీనికి కావాలంటే ఈ గ్రౌండ్ ఇంకా మరింత రిపేర్ చేసి దీన్ని ఇంకా స్పోర్ట్స్ మైదానం కింద తయారు చేయాల్సిన బాధ్యతను కూడా నేను తీసుకుంటానని చెప్పి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచి మీరందరూ కూడా నాకు అభిమానంగా మీరు బాధ్యతను పెట్టారు. ఖచ్చితంగా ఆ బాధ్యత నెరవేర్చే బాధ్యత మాత్రం నేను తీసుకుంటాను. మీకు సేవకుడుగా ఉన్నాను, ఆ సేవ చేసే పనిలోనే ఉంటాం తప్ప వేరే మనకి సొంత ఎజెండా ఉండదు.
కాబట్టి ఖచ్చితంగా ఈ స్కూల్ అభివృద్ధి చేసి ఈ స్కూల్లో స్పోర్ట్స్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ఈ గ్రౌండ్లో దేనికి సెట్ అవుతుంది ఈ గ్రౌండ్ అనేది కూడా చూసి మన అవసరమైతే స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఇక్కడికి ఏదో ఒక గేమ్స్ని తీసుకొచ్చేలా కూడా సత్యనారాయణ గారి సలహాతో నేను చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి పిల్లలందరికీ మంచి ఈ గేమ్స్లో నైపుణ్యం ప్రదర్శించి మరి అందరూ కూడా ఒకలో కాంపిటేట్ చేసి అందరూ గెలిచినట్టుగా ఉండి మరి ఒకవేళ ఇవాళ ఓడిపోయినా రేపు గెలుపు కోసం మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. మరి ఆ విధంగా మీరు అందరూ ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడును డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ టి జానకీరాం మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్వవిద్యాలయం తరపున పుష్ప ప్రసాదం, ఉత్పత్తుల కిట్, పుష్పగుత్యం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ బి శ్రీనివాసులు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ డాక్టర్ డివి స్వామి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ను పట్టణానికి చెందిన వాణిజ్య ప్రముఖులు, వివిధ సంఘాల నాయకులు ఆదివారం ఆయన నివాసంలో కలిసి పూల బొకేలు, దండలు వేసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ సంఘ సభ్యులు, ఆటో యూనియన్ సంఘ నాయకులు, కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎలిశెట్టి వెంకటేశ్వరరావు, దేవబత్తుల రాంబాబు, వి గంగాధరరావు, బుజ్జినాయుడు, కొల్లి శ్రీనివాస్, వరప్రసాద్, దూలం రామ్మోహన్ రావు, కాస నాగేంద్ర కుమార్, మేడిద సత్యశ్రీనివాస్, సోమవరపు నాగేంద్ర, రాంబాబు పాల్గొన్నారు. అనంతరం తాడేపల్లిగూడెం కొండయ్య చెరువు పనులను మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణతో పరిశీలించారు. కొండయ్య చెరువు పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా పితృదేవుళ్లకు సన్మానం, పాదపూజ నిర్వహించారు. స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమం వద్ద కరిబండి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం ఫాదర్స్ డే నిర్వహించారు. అపర్ణ ప్రసాద్ సారథ్యంలో యోగా సాధకులు వారి పితృదేవుళ్లకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయరాజు, సుజాత, సుభద్ర, గుప్తా, మల్లేశ్వరరావు, కృష్ణాజీ, చక్రధర్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళని జాగ్రత్తగా సనాతన సాంప్రదాయాన్ని ఆచరిస్తున్న మన దేశవాసులందరూ సాక్షాత్తు దైవాంశ సంభూతులైన అమ్మా నాన్నలని దైవంగా భావించడం సనాతన ధర్మంలో వస్తున్నటువంటి అద్భుతమైన సాంప్రదాయం. దానిని రాబోయే తరాలు అందరినీ కూడా ఆచరించాలని, మనలాంటి వాళ్ళు, ఇప్పుడున్న ప్రస్తుత తరం వాళ్ళు రాబోయే తరాల వాళ్ళకి ఆదర్శంగా ఉండాలని ఇలాగా మాతృదినోత్సవాన్ని, పితృదినోత్సవాన్ని ప్రత్యేకించి జరుపుకుంటూ వాళ్ళ విలువను తెలుసుకుని కనిపించే దైవాలు, కని పెంచిన దైవాలు, మొదటగా పూజింపదగ్గ వాళ్ళు, వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళ సేవలో తరించాలని అందరూ అమ్మా నాన్నలను బ్రతికుండగానే సంతోషపెడుతూ చిన్నప్పుడు మిమ్మల్ని ఎలా అయితే చేపట్టి నడిపించారో అక్కడికి తీసుకెళ్ళి సంతోషపరిచారో అలాగే మీరు కూడా వృద్ధాప్యంలో ఉన్న అమ్మా నాన్నలని విహారయాత్రలకి, దేవాలయాలకి, వాళ్ళ నచ్చిన ప్రదేశాలకి తీసుకెళ్తూ వాళ్ళని చివరి దశలో సంతృప్తిగా, మనశ్శాంతిగా, హాయిగా, ఆనందంగా జీవించేటట్టుగా పాత్ర పోషించాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిడ్డలందరికీ వాళ్ళ తల్లిదండ్రుల పట్ల ఉన్న ప్రేమను వ్యక్తీకరించాలని, వాళ్ళు ఉండగానే వ్యక్తీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దాంట్లో భాగంగానే ఈరోజు మా యోగా బృందంతో వాళ్ళ పిల్లల చేత వాళ్ళ తండ్రులకు పాదపూజ, పుష్పాభిషేకం చేయించి ఈ పితృదినోత్సవాన్ని, ఫాదర్స్ డేని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ రోజున ఫాదర్స్ డే సందర్భంగా మా యోగా సెంటర్లో ఉమరాల్ షా బిల్డింగ్, సత్యవతి నగర్ రోడ్ నెంబర్ 9లో లోగడ అలాగే మన మాతృదినోత్సవం జరుపుకున్నాము. ఈ పితృదినోత్సవం జరిపించాలని మా గురువుగారు సంకల్పించారు కాబట్టి మా యొక్క తల్లిదండ్రులందరినీ కూడా పూజలతోటి ఆయన కొడుకులు పూజలు చేసినాం కాబట్టి ఇది అందరికీ స్ఫూర్తి కావాలని చెప్తూ తాడేపల్లిగూడెంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలులతో చెట్లు నేల కొరికాయి. గాలివాన బీభత్సంతో మెయిన్ రోడ్లో జనజీవనం స్తంభించింది. హోర్డింగ్స్ నేల కొరికాయి.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.